సాటర్డే సండే కాబట్టి అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర చాలా వెహికల్స్ ఫుల్ ఉన్నాయి. బట్ రోడ్డు మీద అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఏం పెద్దగా కనబడలేదు. ఆల్రెడీ కొండ మీద ఉంటుంటారు జనాలు. బట్ ఈరోజు అయితే వాతావరణం చాలా వేడిగా ఉంది. ఈరోజు శుక్రవారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆభరణాలతో ఉంటాడు. గురువారం అయితే నిజరూప దర్శనం. ఎవరైనా ఎప్పుడైనా తిరుమల ప్లాన్ చేసుకుంటే గురువారం పూట ప్లాన్ చేసుకుంటే గురువారం అంటే లక్ష్మీవారం, బేస్తవారం అన్నీ ఒకటే. నిజరూప దర్శనం అని ఉంటుంది. తర్వాత 11:30 ఆ రేంజ్లో పైకి వెళ్తే కొండపైకి 300 రూపాయల టికెట్లు పంపించడానికి వాళ్ళు చేస్తారు. విఐపి బ్రేక్ దర్శనం అని చెప్పి 11:30 దాకా ఆపేస్తారు. కాబట్టి ఎవరైనా కొండ మీదకి అప్పటికప్పుడు దర్శనం చేసుకోవాలి, వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే 11:30కి కొండపైకి చేరేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇంక వెయిటింగ్ ఉండదు. ఎక్కడి నుంచి వెళ్ళాలనేది కూడా వాళ్ళు అప్పుడు డిసైడ్ చేసేస్తారు. మీరు 9:30, 10 గంటలకు వెళ్ళినా అక్కడ ఆపేస్తారు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పైన. ఎక్కడి నుంచి పంపిస్తారో కూడా చెప్పరు, సడన్గా చెప్పేస్తారు. అటు నుంచి వెళ్ళండి అంటారు, లేకపోతే ఒకసారి మ్యూజియం పై నుంచి వెళ్ళండి అని చెప్తారు. సో 11:30కి వెళ్తే మినిమం 4 అవర్స్ వేసుకోవచ్చు మీకు. లోపల దర్శనం, కంపార్ట్మెంట్స్ అన్నీ చూసుకుని. కంపార్ట్మెంట్స్లో వెళ్ళిన తర్వాత కూడా ఒక 1 ఇయర్ నుంచి కూడా ప్రసాదాలు అన్నీ ఇస్తున్నారు. ప్రసాదాలు, పాలు అందరికి ఇస్తున్నారు. ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎంత ఓవరాల్గా తీసుకున్నా 4 అవర్స్ దర్శనం పడుతుంది. జాగ్రత్తగా దర్శనం చేసుకుని వస్తే బాగుంటుంది. ఈరోజు అయితే మటుకు ఎండ చాలా ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా, రోడ్డు అంతా ఖాళీగా ఉంది. వచ్చిన వాళ్ళంతా స్టే చేసి ప్రశాంతంగా రాత్రి వెళ్తారు. మేమైతే నెల్లూరు నుంచి బయలుదేరాం కాబట్టి ఉదయాన్నే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం సాయంత్రం కల్లా నెల్లూరు చేరుకున్నాం. నమో వెంకటేశ్వర. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఘాట్ రోడ్లో ప్రయాణం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కడ కర్వ్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఓవర్టేకింగ్ అనేది చాలా ఇబ్బంది. ఎక్కడైనా సరే స్పీడ్ డ్రైవింగ్ చాలా డేంజరస్. స్లో అండ్ సేఫ్ డ్రైవింగ్ ఈజ్ వెరీ హెల్తీ.